రిటైర్ ఉద్యోగులకు కూడా చేయూత. ఇటీవల సెర్ఫ్ తనిఖీల్లో వెలుగులోకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 427 మంది. సో మనం చూసుకుంటే చేయూత పెన్షన్లు పక్కదారి పట్టాయని రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు అందుతున్నట్లు ఇటీవల సెర్ఫ్ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనిపై విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏకంగా 427 మంది రిటైర్ ఉద్యోగులు ఏకంగా 2.50 కోట్ల ఆసరా పెన్షన్ డబ్బులైతే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. వీరికే చేయూత పథకం కింద ఎవరికి వర్తిస్తుందో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, అదేవిధంగా చేనేత, వికలాంగ్, డయాలసిస్ ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు సంబంధించి పథకం అయితే వర్తిస్తుంది. దారిద్ర్య రేఖ దిగున ఉండి తెల్లగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం అన్ని పథకాన్ని ఆసరా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండగా సో మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులు ఈ పథకంలో భారీగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి తేలిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏకంగా తనిఖీల్లో వెలుగు చూస్తున్న అనర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల చేయూత పెన్షన్లు ఇక్కడ పొందుతున్నట్టు సెర్ఫ్ తనిఖీల్లో తేలింది. దీంతో వీరిపై మరింత లోతైన విచారణ అయితే ఉపక్రమిస్తుంది. జిల్లాల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పొందుతున్న చేయూత పెన్షన్ల వివరాలు DROలకు అయితే పంపించింది. దీనిపై మరోసారి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. వీరు కాక పెన్షన్ పొందుతున్న అర్హుల లెక్క కూడా తేల్తానని కూడా చెప్పారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పెన్షన్లు పొందడం అనేది ఒక వండర్గా అయితే మారిందనమాట. సో ఉద్యోగులందరూ గమనించాల్సిన విషయం. సో చూడాలి మరి ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఏంటనేది ఇప్పుడు వచ్చింది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్